ఈ నెల 30న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో గొప్ప ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పార్ట్నర్షిప్ తో మరో భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం జరపనుంది. నాసా ఇస్రో సింథటిక్ ఎపార్చర్ రాడార్ మిషన్ కు ప్లాట్ఫామ్ గా నిసార్ అని దీనిని పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగం జరగబోతోంది. ఇస్రో విన్నింగ్ హార్స్ జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా 2392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం అంతరిక్షానికి చేరనుంది. షార్లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ ల్యాబ్ లో రాకెట్ 3 దశల అనుసంధాన పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. భూ పర్యావరణ వ్యవస్థలతో పాటు వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు నిసార్ ను కక్షలోకి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లిన అనంతరం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూగోళాన్ని స్కాన్ చేసి డేటాను అందించనుంది. రాకెట్ కు సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి గ్లోబల్ తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు. ఆదివారం రిహార్సల్స్, ప్రీ కౌంట్డౌన్ నిర్వహణ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్ ప్రయోగం చరిత్ర సృష్టించనుంది. భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తోంది. తొలిసారిగా ఈ శాటిలైట్ ను సార్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందులో 2 రకాల రాడర్లు ఉంటాయి. నాసా ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్ బ్యాండ్ రాడర్లు ఉంటాయి. ఈ ఉపగ్రహం 743 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ దట్టమైన అడవుల్లో సైతం సమాచారాన్ని సేకరిస్తాయి. భూమి పొరల్లో కదలికలతో పాటు భూమిపై తేమ శాతాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది. అలాగే ఉపరితల నీటి వనరుల మ్యాపింగ్, విపత్తు నిర్వహణతో పాటు అనేక కీలకమైన రంగాల్లో సేవలు అందిస్తుందని ఇస్రో తెలిపింది. భూకంపాలు, మంచు పలకల్లో మార్పులతో భూమిలో స్వల్ప పగుళ్లను ఈ ఉపగ్రహం గుర్తిస్తోంది. పగలు రాత్రినే తేడా లేకుండా ఈ ఉపగ్రహం పనిచేస్తోంది. వర్షాలు కురుస్తున్నా, వాతావరణం సహకరించకపోయినా ఈ ఉపగ్రహం డేటా సేకరిస్తూనే ఉంటుంది. నాసా ఇస్రో రాడార్ సిస్టమ్స్ కలయికతో భూమిపై ఉండే వాతావరణంతో సంబంధం లేకుండా స్పష్టమైన సమాచారం అందిస్తోంది. నిసార్ లో 12 మీటర్ల పొడవైన భారీ యాంటీనా ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి వెళ్లి తర్వాత పెద్ద గొడుగులా ఓపెన్ అవుతోంది. స్పిసార్ అనే అత్యాధునిక టెక్నాలజీతో విస్తృత ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. పాత ఉపగ్రహాలు చేయలేని విధంగా విస్తారమైన ప్రాంతాలను స్పష్టంగా చిత్రీకరించగలుగుతోంది. మీకు తెలుసా, 1 సెంటీమీటర్ విస్తీర్ణాన్ని కూడా చిత్రీకరించేలా ఇస్రో దీనిని రూపకల్పన చేసింది. ఈ ఉపగ్రహ ప్లాట్ఫామ్ పై నాసా తన టెక్నాలజీని అమర్చడం ఈ మిషన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇస్రో, నాసాతో కలిసి తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ నిసార్ మిషన్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త మైలురాయిని చేరుకోనుందని అన్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. నిసార్ ప్రాజెక్ట్ లో నాసా, ఇస్రోలకు చెరో సగం సమాన వాటా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా శాటిలైట్ డిజైన్, తయారీ, పరికరాలు, గ్రౌండ్ స్టేషన్లు, రాకెట్ ప్రయోగం బాధ్యతలను ఇరు దేశాల మధ్య విభజించుకున్నాయి. ప్రాజెక్టుకు మొత్తం మన కరెన్సీలో అయితే 11,200 కోట్ల రూపాయలు ఖర్చు కానుండగా అందులో ఇస్రోకు అవుతున్నది సుమారు 1000 నుంచి 1200 కోట్లేనని అంచనా. ఇస్రో రాకెట్ ప్రయోగాలు, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ కావడంతో మన దేశం భరించాల్సిన వ్యయం స్వల్పంగా ఉంటుందని, ప్రాజెక్టులో వాటా మాత్రం సగభాగం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ లెక్కన అమెరికా పెడుతున్న పెట్టుబడిలో చేసిన ఖర్చు కంటే ఇస్రోకు అందే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఈ శాటిలైట్ రూపొందించిన కారణంగా ప్రయోజనాలు సైతం అదే స్థాయిలో ఉంటాయని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూ వాతావరణంలో మార్పులపై అధ్యయనం, సముద్రాలపై అధ్యయనం చేయడంతో పాటు రక్షణ వ్యవహారాల్లోనూ ఈ ఉపగ్రహం కీలకం కాబోతోంది. 2 దేశాల సంయుక్తంగా కలిసి రూపొందించిన శాటిలైట్ కు నాసా, ఇస్రో పేర్లు వచ్చేలా నిసార్ అని నామకరణం చేశారు. ఉపగ్రహంలోని ఎస్ బ్యాండ్ పేలోడ్ ను ఇస్రో అహ్మదాబాద్ లోని ల్యాబ్ లో అభివృద్ధి చేసింది. ఎల్ బ్యాండ్ పేలోడ్ ను నాసాకు చెందిన JPL అభివృద్ధి చేసింది. రెండింటిని విలీనం చేస్తూ నిసార్ ఉపగ్రహంలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత రాడార్ వ్యవస్థ సహాయంతో ఖచ్చితత్వంతో ఫోటోలు తీసేందుకు అవకాశం ఉంటుంది. భూమి అణువణువును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేసేస్తోంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడ పడుతోంది.
భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తోంది. కొండ చర్యలు విరిగి పడడాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవడాన్ని ముందే గుర్తించేందుకు అవకాశం ఇస్తోంది. ఉపగ్రహంలోని 2 రాడర్లు మెష్ రిఫ్లెక్టర్ యాంటీనా ద్వారా డేటాను సేకరిస్తాయి. ఉపగ్రహం 242 కిలోమీటర్ల వెడల్పు, అధిక స్పేషియల్ రిజల్యూషన్ తో భూమిని పరిశీలిస్తోంది. ఆధునిక రాడర్ ఇమేజింగ్ ద్వారా అంతరిక్షం నుంచి ఇది భూ ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే నిసార్ శాటిలైట్ ఎక్కడో ఆకాశం నుంచి సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టి దాన్ని 3D రూపంలో చూపిస్తుందన్నమాట. ఈ మిషన్ ద్వారా భూ ఉపరితల మార్పులకు కారణాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిపై పెరుగుతున్న, తగ్గుతున్న చెట్లు, మొక్కల సంఖ్యను గమనిస్తాయని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం అంతరిక్షానికి వెళ్లనున్న ఉపగ్రహం గురించిన విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయి. 12 రోజుల్లో భూమంతా స్కాన్ చేస్తూ ప్రపంచం మొత్తానికి ఉచితంగా డేటా అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో నాసా, జేపీఎల్, ఇతర సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ అకౌంట్లను సందర్శించడం ద్వారా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. దీనికోసం గత 10 ఏళ్లుగా ఈ మిషన్ పై పనిచేస్తున్నారు. భారత్, అమెరికా మధ్య ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద శాస్త్రీయ సహకారాలలో ఈ ప్రయోగం ఒకటి కాబోతోంది. నిసార్ విషయంలో భారత్, అమెరికాలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు, ముఖ్యంగా విపత్తు నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ పర్యవేక్షణ వంటి రంగాలలో కీలకమైన డేటాను అందిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. భారతదేశం విశ్వ బంధువుగా, మానవాళి సమిష్టికి, మంచికి దోహదపడే ప్రపంచ భాగస్వామిగా మారాలన్న ప్రధానమంత్రి మోదీ దార్శనికతకు ఈ మిషన్ అనుగుణంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కాగా భూమి మొత్తానికి ఈ ప్రయోగం మానవతా దృష్టితో రూపొందించబడిన మిషన్ లాంటిదన్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణ. ఈ ప్రయోగం అనంతరం ఇస్రో మరిన్ని పెద్ద మిషన్లు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. బ్లూబర్డ్ 2 మిషన్ అనే వాణిజ్య ప్రయోగం త్వరలో చేపట్టనుండగా ఇందుకోసం తొలిసారిగా PSLV L1 ని ప్రయోగించబోతున్నట్లు చెప్పారు. దీని ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాయన్నారు. భూకక్షలో భారత్ కు ప్రస్తుతం ఉన్న 55 శాటిలైట్ల సంఖ్యను 2040 నాటికి 3 రెట్లు పెంచనున్నట్లుగా ఆయన తెలిపారు. భారతదేశం 2040 నాటికి స్పేస్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల విషయంలో ఏ ఇతర అభివృద్ధి చెందిన దేశానికి తీసిపోదని ఇస్రో చైర్మన్ అన్నారు. ఈ ఏడాది 12 రాకెట్ ప్రయోగాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేసి 2028లో మొదటి మాడ్యూల్ ను కక్షలోకి ప్రవేశపెడతామన్నారు. ముందు సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించడం, ఆపై సొంతంగా చంద్రయాన్ ల్యాండింగ్ చేయడం జరగనుందని జోస్యం చెప్పారు. అంతరిక్ష రంగంలో సంస్కరణల విషయంపై కూడా ఇస్రో చైర్మన్ మాట్లాడారు. ఇస్రో గతంలో సర్వీస్ మోడల్ ఆధారంగా పనిచేసేది, కానీ ఇప్పుడు వ్యాపార అవకాశాలను పొందే దిశగా పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత జపాన్ స్వయంగా భారత సహకారం కోరింది. దీనితో ఇస్రో, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా కలిసి చంద్రయాన్ 5 మిషన్ కోసం పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.